హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. మన పంచద్వారక యాత్రలో భాగంగా ఈ రోజున మనం ద్వారకాధీశ మందిరం నుంచి బయలుదేరి మనం ఇక్కడికి వచ్చాం. దీని ముందుగా ఒక జ్యోతిర్లింగం మనం దర్శనం చేసుకున్నాం, నాగేశ్వర మహాదేవ్. మొత్తం మన యాత్రలో 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. ఒకటి మహాకాళేశ్వరం, రెండవది స్వర్ణ, మూడవది నాగేశ్వర మహాదేవ్. దీనికి మన బలభద్ర ప్రభు చెప్పారు, ఎప్పుడు ఎక్కడ భగవంతుడు యొక్క వైష్ణవ క్షేత్రం ఉంటుందో అక్కడ క్షేత్రపాలకుడుగా ఖచ్చితంగా శివుడు ఉంటాడు. ఆ విధంగా ఏంటంటే ఈ ద్వారకా క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు? నాగేశ్వర మహాదేవ్. అక్కడికి వచ్చి ఆయన వెళ్ళడానికి కారణం ఏంటి? నాగేశ్వర అనేటువంటి ఒక భక్తుడు ఇసుక శివలింగం తయారు చేసి దాంతో పూజ చేస్తూ ఆరాధన చేస్తూ ఉండగా ధారకాసురు అనేటువంటి ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చి అతన్ని పూజను భగ్నం చేసి అతన్ని సంహరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ ఇసుక శివలింగం బద్దలై దానిలో నుండి శివుడు ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించి, నేను ఇక్కడే ఉండి ఈ జ్యోతిర్లింగంగా ఇది ప్రసిద్ధి చెందేటట్టుగా నీ పేరు మీద నేను ఉంటాను అని చెప్పాను. అందుకే నేను మామూలుగా ఈశ్వర్ మహాదేవ్ అంటాను, కానీ ఇక్కడ నాగేశ్వర్, ఆ నాగేశ్వర్ అనేటువంటి భక్తుడి పేరు మీదుగా నాగేశ్వర మహాదేవ్ అని చెప్పి ఇక్కడ పిలుస్తారు. మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశించేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సింది ఎవరికి? శివయ్యకి ప్రార్థన చేయాలి. ఎందుకని? మీరు ఇక్కడ గమనించారు, పెద్ద శివలింగం, పెద్ద శివుడి మూర్తి. ఆ శివుడి మూర్తి ఆయన చేతిలో జపమాల ఉంది, గమనించారా? ఆ జపమాలతో ఆయన ఏం జపం చేస్తున్నాడు? కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే. భగవన్నామం జపం చేస్తున్నాడు. ఇన్ పర్టికులర్ ఏ నామం చేస్తున్నాడు? అది ఆ మంత్రం చెప్పాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఆ భగవంతుని యొక్క నామాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాడే, సంపూర్ణంగా. అందుకనే ఇక్కడ ఈ జపమాలలు, ఈరోజు ఈ యాత్రలో జపమాలలు పట్టుకున్న వాళ్ళు, ముందు నుంచి జపం చేస్తున్న వాళ్ళు భగవంతుని యొక్క నామ రుచిని ప్రసాదించమని చెప్పి ఆ శివయ్యని వేడుకోవాలన్నమాట. అప్పుడు ఆ నామరుచి అనేటువంటిది సిద్ధిస్తుంది. ఎందుకని? సదాశివుడు నేను సదా భజించెడి సదానంద నీ నామమే నిరుచిరా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అనయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమే నిరుచిరా. శ్రీరామ నీ నామమెంతో రుచిరా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామమెంతో రుచిరా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఏది నామమా? కాదు, రవి ప్రభు ఇడ్లీ సాంబార్లు కదా రుచి మనకి. అదే ముందుగా మెనూ చెప్పేస్తుండ. అట్లా ఆ భగవన్నామం యొక్క రుచిని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ కూడా
శివయ్య ప్రార్థన చేయాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సారాంశం. తర్వాత మనం నాగేశ్వర ఈ ప్రదేశం పేరు గోపీ తలావ్ అని చెప్పేసి. గోపీ తలావ్, తలావ్ అంటే కోనేరు అనేటువంటిది, కుండము, కోనేరు అనే అర్థాలు వస్తుంది. గోపికల కుండంగా కోనేరుగా ఎందుకు ఇది ప్రసిద్ధికి ఎక్కింది? గోపికలు ఇక్కడ ఉంటారా? ద్వారకలో గోపికలు నివసించారా? ద్వారకలో ఉన్న వాళ్ళంతా ఎవరు? రాణులు. మరి గోపికలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ గర్గ సమేతలోను, స్కంద పురాణంలోను మరియు పద్మ పురాణం, ఈ మూడింట్లో ఈ స్థలం గురించి ప్రస్తావన ఏమనుంది? కృష్ణుడు బృందావనం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం లేనటువంటి శరీరాలాగా బ్రతుకుతున్నారు, జీవోత్సవాలాగా బ్రతుకుతున్నారు బృందావన వాసులు, ప్రత్యేకించి గోపికలు. కృష్ణుని 24 గంటలు పదే పదే స్మరణ చేస్తున్నారు, కృష్ణుని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి కృష్ణుడికి ఎంతో జాలి కలిగింది. నా దర్శనం కోసం వీళ్ళు ఎంతో పరితపించిపోతున్నారు అని చెప్పి ప్రత్యేకించి గోపికల వరకే భగవంతుడు ఏం చేశాడంటే అనేక యోగమాయని నిర్దేశించి ఆ యోగమాయ ద్వారా గోపికలందరినీ కూడా, వాళ్ళు రాత్రి బృందావనంలో నిద్రపోయారు, తెల్లారు లేచేసరికి వాళ్ళు ద్వారకా పక్కన ఉన్నటువంటి ఈ పెద్ద భవంతి, ఇక్కడంతా కూడా చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయంట. తెల్లారు లేచేసరికి వాళ్ళు పొద్దున్న లేచి చూసేసరికి ద్వారకలో ఉన్నారు అందరూ. అయితే విషయం ఏంటంటే బాగా పల్లెటూరోడు, ఏమి ఎక్కడ పాకాల పక్కన పల్లెటూరోడు ఒక్కసారికి చెన్నై నగరానికి వస్తే ఎట్లుంటుంది? అన్నీ ఏమి కళ్ళు పెద్దలు చేసుకొని ఊరు బయట పెట్టి చూస్తూ ఉంటాడు కదా. ఆ విధంగా పల్లెటూరు బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఒక్కసారి ఈ మహానగరానికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి ఎటేళ్లలో దారి తెలియడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద దారులు ఉన్నాయి, పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల మధ్య నుంచి ఎటు వెళ్ళాలి, ఎటు రావాలి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు. అర్థం కాక గోపికలు అందరిని అడుగుతున్నారంట, దారిలో కనిపించిన వాళ్ళు ద్వారకహ ద్వారకహ అని అడుగుతున్నారంట. ద్వారం ఎక్కడ ఉంది, ద్వారం ఎక్కడుందని ద్వారకహ ద్వారకహ అని అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు కృష్ణుడు ఆ మాట విన్నాడు. విని గోపికలు చూడు ఎంత చక్కగా పిలుస్తున్నారో ద్వారకహ ద్వారకహ అని, ఇక నుంచి ఈ ఊరి పేరు అదే పెడదాము, ద్వారకా అని చెప్పేస్తాం. ద్వారకా అనేటువంటి పేరు ఆ విధంగా వచ్చింది. అత్యంత పెద్ద పెద్ద ద్వారాలు ఉండేటువంటి నగరం అనేటువంటి అర్థం వచ్చే విధంగా ద్వారకా ద్వారకా అనేటువంటి గోపికల పిలుపునే భగవంతుడు ఇక్కడ ఈ నగరానికి పెట్టాడు పేరు ద్వారకా. చివరికి అలా వాళ్ళు వెతక కృష్ణుడు వాళ్ళకి దర్శనమిచ్చాడు. ఎక్కడ? సరిగ్గా ఈ ప్రదేశంలోనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోపికలకి దర్శనమిచ్చాడు. ఇక్కడ దర్శనమిచ్చి వాళ్ళు చూడండి ఎన్నేళ్ళలో కృష్ణుని చూసి ఒక్కసారిగా కృష్ణుని చూసేసరికి వాళ్ళకి అసలు ఆనందాన్ని పట్టలేకపోయారు. అందరూ ఆత్రంగా కృష్ణుడి దగ్గరికి వచ్చారు. పక్కన ఇక్కడ కోనేరు ఉంది. ఇది మాయాదానుడు నిర్మించినటువంటి కోనేరు, భగవంతుని యొక్క లీలల కోసం. ఆ కోనేరుని చూడగానే, కృష్ణుడు చూడగానే వాళ్ళకి వెంటనే ఒక ఆలోచన కలిగి అడిగారు, స్వామి కృష్ణ, నీకు అభిషేకం చేయించాలనుకుంటున్నాము అని చెప్పి అడిగారు. కృష్ణుడు ఇంకా వాళ్ళ మాట కాదనలేక సరేనంటే కృష్ణుని గోపికలందరూ కూడా ఆ కోనేరులోకి తీసుకెళ్ళి అక్కడ కృష్ణుడికి చక్కగా వాళ్ళు అభిషేకం చేశారు. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు కృష్ణుడికి చందన తిలకం ఉంది. ఆ చందన తిలకం ఎవరు దిద్దారు? కాదు, సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వామికి ఈ చందన తిలకం దిద్దాడు. మనం చెప్తుంటారుగా, కస్తూరి తిలకం. ఆ తిలకాన్ని బ్రహ్మ దిద్దాడు. రోజు ద్వారకలో ఉన్నటువంటి రాణులు ఎవరైతే ఉన్నారో భగవంతునికి వాళ్ళు రోజు చక్కగా స్నానం చేయిస్తున్నా ఈ తిలకం మాత్రం చెరిగిపోవడం లేదు. బ్రహ్మదిద్దిన తిలకము చెరగడం లేదు. 16,108 మంది రాణులు కదా, మనం 8 మంది రాణుల గురించి చెప్పుకున్నాం. ఇంకా 16,100 మంది పెండింగ్ ఉంది. ఆ తిలకం చెరిగిపోవట్లేదు. కానీ ఇక్కడ గోపికలు కృష్ణుని తీసుకొచ్చి కోనేరులో ఎప్పుడైతే స్నానం చేయించారో ఆ తిలకం ఏదైతే ఉందో చందన తిలకము భగవంతుడికి ఆ చందన కరిగిపోయేసి ఆ కరిగిపోయిన తిలకం భూమిలో కలిసిపోయింది, ఈ నేలలో కలిసిపోయింది. నేలలో కలిసిపోయి ఈ మొత్తం ప్రదేశం అంతా, ఈ నేలంతా కూడా చందనమయంగా మారిపోయింది.
ఇక్కడ మట్టి ఎక్కడ తవ్వినా వచ్చే మట్టి ఏదంటే అది చందనమే మట్టి ఇక్కడ. ఆ విధంగా మారిపోయింది. ఇక్కడ ఒక చోటే అలాగే ప్రపంచంలో ఈ ఒక్క ప్రదేశంలోనే ఈ చందనం లభిస్తుంది. కానీ ఇది గోపికలు భగవంతునికి అభిషేకం చేయడం ద్వారా భగవంతుని యొక్క నుదుటి మీద ఉన్నటువంటి చందన తిలకం కరిగి మట్టిలో ఆ మట్టి అంతా చందన తిలకంగా ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏమన్నారు? గోపీ చందనం అని చెప్పేసి అన్నారు. హరి హరి గో. ఈ గోపీ చందనం ఎంత ప్రత్యేకమైందంటే వేరే పురాణాల్లో తెలియజేయబడింది. ఆ గోపీ చందనం అనేటువంటిది ధరించి ఉంటే నుదుటిన ఏమి ప్రాణ ప్రయాణ సమయే అని చెప్పి అంటారు కదా. ఎప్పుడైతే ప్రాణం ప్రయాణం చేసే సమయం వస్తుందో ఆ సమయంలో ఆ తిలకం అనేటువంటిది కనుక ఉంటే యమదూతుల దగ్గరికి కూడా రారంట. ఏదో ఒక రోజు ప్రయాణం చేయాలి. చేసే అది అంతిమ ప్రయాణం అంటారు దాన్ని. ఆ అంతిమ ప్రయాణం లోపల మనం ఈ ప్రయాణాలన్నీ చేస్తున్నాం. ఇవన్నీ దేనికోసం? ఆ అంతిమ ప్రయాణం విజయవంతంగా జరగడం కోసమే. భగవద్గీత 8వ అధ్యాయము 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యప్రయాచి సమద్భావం యాచి నాస్త్యత్ర సంశయ. ఆ అంతిమ సమయంలో భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని త్యజించేటువంటి ఆ విజయం కోసమే, ఆ గెలుపు కోసమే ఇగో ఈ పాటలన్నీ కూడా, ఈ ప్రయాసంతా కూడా, ఈ ప్రయత్నాలన్నీ కూడా. అందుకని ఆ గెలుపులో భాగంగా మనకు సహాయపడేటువంటిది ఏది? గోపీచందనం. అందుకని గోపీచందనం ఎప్పుడు కూడా నుదుటిని ధరించి ఉండాలి. మనం చెప్తున్నాము, ప్రభు నేను మాట్లాడుతున్నాడు, ఒక వైష్ణవుడు చెప్పాడు గోపీచందనం సర్వకాల సర్వావస్థల్లో ఉండాలంటే. ఏదో సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఇప్పుడు తిలకం అవసరం లేదు, మనం బయటికి వెళ్ళట్లేదు అనుకుంటాం. అలా కాదు. ఈ శరీరం యొక్క స్థితి ఏంటంటే, జీవుడి యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రాణం ఎప్పుడైనా సరే వదిలేసే పరిస్థితి ఉండొచ్చు. అప్పుడు గోపీచందనం ఉందా, కంటిమాల ఉందా? ఈ రెండు చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కడ జరిగిందంటే భగవంతుని యొక్క నామం మనం చెప్పాలి. ఏమి ఆ భగవంతుని యొక్క తిలకం నుదుటిన ఉండాలి. ఇది కృష్ణ పాదము, ఇది తులసి. ఆ కృష్ణ పాదం తులసి నుదుటిన ఉండాలి. అజామిలుడు ఎప్పుడైతే నారాయణ నారాయణ అని చెప్పి గట్టిగా అరిచాడు, అప్పుడు ఏమైంది? విష్ణుదూతులు వస్తాడు. యమదూతులు అజామిలుడు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే విష్ణుదూతులు అడ్డుకొని తరిమి కొట్టేశారు. యమదూతులు పరిగెత్తుకుంటూ వచ్చేసి ధర్మరాజుతో వాడు చెప్పారనమాట, ఇన్నేళ్లుగా మేము డ్యూటీ చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా మా ఉద్యోగంలో, మా విధి నిర్వహణలో మాకు అడ్డు తగిలిన వాళ్ళు లేరు. కానీ ఈ రోజున చూడండి, గాయాలై రక్తసిక్తమయ్యేటట్టుగా దెబ్బలు తిని మరి వచ్చాము మా ఉద్యోగంలో అని చెప్పేసి అన్నారు. ఏమైంది? ఎవరో అజామిలుడు అనేవాడిని తీసుకురావడానికి వెళ్తే వాడు నారాయణ నారాయణ గట్టిగా అరిచాడు. అదేం మేము పట్టించుకోకుండా మేము ఆ పాశం వేసామో ప్రాణం తీసామని ప్రయత్నం చేసే లోపల వాళ్ళెవరో విష్ణుదూతులు నలుగురు వచ్చి మమ్మల్ని తరిమి కొట్టారు. ఓహో, అదే విషయము. సరే సరే సరే, మీకు కొన్ని గైడ్లైన్స్ చెప్పాలి, కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి యమధర్మరాజు వాళ్ళకి చెప్పాడు. ఎవరిని తీసుకురావాలి నేను చెప్తాను, నేను చెప్పింది ఎవరినైతే చెప్తానో వాళ్ళని తీసుకురండి, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకురావద్దండి. సరే చెప్పండి సార్, మాకు ఆ గైడ్లైన్స్ చెప్తే మేము జాగ్రత్తగా ఉంటాం కదా, దెబ్బలు తినకుండా ఉండేవాళ్ళం కదా. సరే ఇట్లా జరిగితే నేను కూడా అనుకోలేదు, ఇప్పుడు గైడ్లైన్స్ చెప్తున్నాను, దీని ప్రకారం వెళ్ళిపోండి. సరే చెప్పండి. జిహ్వానవత్తి భగవద్గుణనామధేయం చేతస్తన స్మరతి కృష్ణ చరణారవిందం కృష్ణాయో నమతి తోశిరయే కదాపి తమ్నానయద్వం అసతో అకృత విష్ణు కృత్య. ఇది యమధర్మరాజు ఇచ్చిన గైడ్లైన్స్ యమదూతులకి. ఏమని? జిహ్వాన వక్తి భగవద్గుణనామధేయం. ఈ నాలుగు మీద భగవంతుని యొక్క గుణనామాల గురించి, గుణగణాల గురించి కీర్తించినటువంటి నాలుగు ఏదైనా ఉంటుందో, చేత నస్మరతి కృష్ణ చరణాల, ఆ కృష్ణుడి పాదపద్మాలను స్మరించినటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో, కృష్ణాయ నో నమతి యత్ శిర ఏకదాపి, ఈ శిరస్సుతో ఒక్కసారైనా కృష్ణుడికి మొక్కనటువంటి తలకాయ ఏదైతే ఉంటుందో, తమ్ లానయద్దు ఇంకోలాయి వాడిని తీసుకురండి. ఎందుకు? అసతో అకృత, వాడు అసతో అకృత విష్ణు కృత్య, విష్ణుకు సంబంధించిన పనులు ఏమి చేయలేదు వాడి జీవితంలో, వాడిని పట్టుకురండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం భాగవతంలో. ప్రభుపాదులు వారు చాలాసార్లు చెప్తారు. అందువల్ల యమధర్మరాజు యమదూతులకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్.
దీని ప్రకారంగా ఈ చందన తిలకం అనేది ఎప్పుడైతే ఉంటుందో మన నుదుటి మీద, అక్కడ ఈ యమదూతులు అనేవాళ్ళు సమీపించరు. అప్పుడు ఏమవుతుంది, అలాంటి వ్యక్తులకి లేదా అలాంటి భక్తులకి తర్వాత గతి ఏమవుతుంది, వాళ్ళు పరిపూర్ణంగా పరిశుద్ధులైతే భగవంతుని పాదపద్మాలు చేరుకుంటారు. పరిపూర్ణంగా పరిశుద్ధులు కాలేదు, నో ప్రాబ్లం. శుచీనాం శ్రీమతాంగేహే యోగో భ్రష్టో విజాయితీ అని చెప్పి కృష్ణుడు భగవద్గీత ఆరోగ్యాలు చెప్పినట్లుగా శుచిమంతుల శ్రీమంతుల పుట్టి ఎక్కడైతే వదిలేసాడో భక్తి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడతాడు. పేరుకి పెద్ద పెద్ద చదువులు చదివాము, కానీ తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటే ఈలు ఏబిసిడీలే. కానీ భక్తిలో అలా కాదు. ఇప్పుడు ఎంతవరకు చేశామో, ఇప్పుడు ఎంతవరకు ప్రగతి సాధించామో, తర్వాత జన్మ తీసుకుంటే అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మిక చదువుకున్న గొప్పతనం. ఎప్పుడు ఇది నష్టపోతుంది. భౌతికంగా పేరు వెనకాల ఇంత తోకలు పెట్టుకున్న ఆ శరీరం వదిలిస్తే అయిపోయింది అక్కడికి. అది అందుకని గోపీచందనం యొక్క విలువను గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తిలకం పెట్టుకున్నారండి. కొత్తగా చెప్పాల్సి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో కంపెనీలు అందరూ తిలకాలు పెట్టుకొని వచ్చారు. ఒక బ్రిటిష్ వైస్రాయ్ చూశాడు, ఇదిగో ఎవడైతే తిలకాలు పెట్టుకొని వస్తాడో రేపు నుంచి వాడి పనిలోంచి తీసేసే, ఎవరు తిలకం లేకుండా వస్తాడో వాడిని పనిలో పెట్టుకోండి. బ్రిటిష్ వైస్రాయ్ అక్కడ ఉన్నటువంటి అధికారికి చెప్పాడు. సరే అట్లాగే అందరికీ విన్నాను. మరుసటి రోజు 95% మంది తిలకాలు లేకుండా వచ్చేసారు. బ్రిటిష్ వైస్రాయ్ చూశాడు, పిలవండి అందరిని పిలిచారు. చూశారు 95% ఎవరు తిలకాలు లేకుండా వచ్చారు. ఒక 5% అందరూ తిలకాలు పెట్టుకొని వచ్చారు. చెప్పాను కదా, తిలకం పెట్టుకొస్తే ఉద్యోగం లేదని, బ్రతుకు తెరువు లేదని చెప్పాను కదా, మరి ఎందుకు తిలకం పెట్టుకొచ్చాను? వాళ్ళు అన్నారు, మాకు బ్రతుకు తెరువు జీవనోపాధి అని భగవంతుడు ఇచ్చేది, మీరు తీసేస్తారంటే తీసేయండి, ఇంకో బ్రతుకు తెరువు భగవంతుని నమ్ముకొని వెతుక్కుంటాం తప్ప భగవంతుని పాదపద్మాలు గుర్తుకుండి తిలకాన్ని అయితే మేము తీసేయలేము అని చెప్పి బ్రిటిష్ వైస్రాయ్ అధికారిని పిలిచి, ఇదిగో ఈ కొద్దిమంది వీళ్ళకి రోజు తిలకం పెట్టుకోవడానికి అవకాశం, వీళ్ళకి ఉద్యోగం నుంచి తీసేయద్దు. ఈ మిగతా 90% మంది ఎవరిని తిలకం పెట్టుకొనియద్దు. బ్రతుకు తెరువు అనేసరికి ఏం చేశారంటే తిలకం ఆపేశారు. అంటే వీళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఆడవరకే ఉన్నాయి. ఈ 5% మంది వీళ్ళు మాకు ఇక్కడ బ్రతుకు తెరువు పోతే ఇంకో చోట మేము భగవంతుని తిలకం పెట్టుకోవడం ఆపమన్నారు కదా, వీళ్ళ వరకు ఉద్యోగం ఉండి వాళ్ళు తిలకం పెట్టుకొని రాని అని చెప్పారు. చూడండి, ఇక్కడ మన యొక్క విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుంది గమనించండి. భగవంతుడి పట్ల నీకున్న విశ్వాసం సదా పరీక్షించబడుతుంది. కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, అవరోధాల ద్వారా, ఆటంకాల ద్వారా నీకు భగవంతుడి మీద ఉన్న విశ్వాసం పరీక్షించబడుతుంది. నువ్వు ఆ విశ్వాసాన్ని పెంచుకునే విధానం ఏదేనంటే తీర్థయాత్రల ద్వారా భగవంతుడి గురించి శ్రవణం చేసి భగవంతుని యొక్క నామం జపం చేస్తే అక్కడ నీ విశ్వాస స్థాయి వృద్ధి చెందుతుంది. తీర్థయాత్ర యొక్క ప్రయోజనం ఇది. వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేసి మనం డాలర్ల మీద చూస్తుంటాం, అవునా? భగవంతుని మీద మాకు నమ్మకం ఉంది. ఎంత నమ్మకం ఉంది? నీకెంత నమ్మకం ఉంటే అంత ప్రతిస్పందన ఉంది. కృష్ణుడు ఏమంటున్నాడు? ఏ ధామం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస్య. ఎవరెవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను, ప్రతిస్పందిస్తాను. అర్థం కదా? అర్థమేంటంటే చెప్పుకుందాం. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. పిండంతేనా నిప్పటి? చిత్తూరులో నిప్పటని అంటారా? అంటారా? అందుకే అన్నమయ్య ఆ మాట వాడారు. పిండి కొద్ది రొట్టె అని మనం చదువుకున్నాం పుస్తకాల్లో, కానీ అన్నమయ్య సంకీర్తనలో పిండంతే నిప్పటి అనే వాడాడు. అట్లా భగవంతుడు నీ విశ్వాసానికి ప్రతిస్పందిస్తాడు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి విశ్వాసం పరీక్షించబడుతుంది. మామూలుగా ఈ ఒక ఊళ్ళో ఉండేటువంటి ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఎంపీ అని అనుకుందాం, అలాంటి వాడు తన పక్కనే ఉండని పెట్టుకోవాలంటే చాలా పరీక్షించే పెట్టుకుంటాడు, నమ్మకస్తునే పెట్టుకుంటాడు. మనం భగవంతుడి పక్కన చేరాలంటే భగవంతుడి దగ్గర ఆ నమ్మకం ఎంత ఉందనేటువంటిది
భగవంతుడికి మనం చూపించాలిగా. చూపించాలంటే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకున్నాను నాకెందుకు ఇది కష్టాలు ఇచ్చాడనే మాట మాట్లాడకుండా ఉండాలిగా. దేవుడు ఎప్పుడూ ఒకడికి మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఈ కష్టాలు ఇబ్బందులు నా కర్మ వల్ల జరుగుతున్నాయి, నా పూర్వ కర్మ వల్ల నేను చేసుకున్న పాప కర్మలో జరుగుతున్నాయి అని గుర్తించాలిగా. అలా గుర్తించినంత కాలము మన పరిస్థితి ఏంటో తెలుసా? పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, క్రతువులు, దాన ధర్మాలు అన్నీ చేస్తాము. కష్టాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, వరుసగా 2 దెబ్బలు కొట్టినాయి అనుకోండి, అక్కడికి వదిలేస్తాం. దేవుడు లేడండి. చేసాం, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని పౌరుడు దండాలు పెట్టాం, ఎన్ని పొంగల ముద్దలు పెట్టాం, ఏం లేదు. సరే ప్రయత్నం చేస్తామని ఇంకొక దేవుడిని మార్చి చూస్తాం, ఇంకొక దేవుడిని మార్చి చూస్తాం. అక్కడికి ఏం వర్కౌట్ వల్ల ఇంకొక మతాన్ని మార్చేస్తాం. భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకనే ఇది జరుగుతాం. అందువల్ల గుర్తుపెట్టుకోండి భక్తులు, విశ్వాసం పరీక్షించబడదు. గోపికల విశ్వాసం పరీక్షించబడింది, పరీక్షించబడింది బృందావనంలో. చూశాడు భగవంతుడు, వాళ్ళు తన మీద విశ్వాసం కోల్పోకుండా సదా తనని స్మరణ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ విశ్వాసానికి పరీక్షించాడు. ఎట్లా? రాత్రికి రాత్రే బృందావనంలో నిద్రపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యేట్టు చేసి తన దర్శనాలు కలిగించి స్వయంగా తనకు అభిషేకం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. గోపికల కృష్ణుడికి అభిషేకం చేస్తే ఆ చిన్న తిలకం, ఆ గోపికల ప్రేమ వల్ల ద్వారకారంలో అంతమంది స్నానం చేయించిన భగవంతుడికి కరగలేదు ఆ తిలకం. కానీ గోపికలు స్నానం చేయించగానే ఆ తిలకం కరిగి భూమిలో కలిస్తే ఆ కలిసినటువంటి చందనము, భూమిలో వచ్చినటువంటి గోపి చందనం వల్లే మనమంతా ఏదో చక్కగా తిలకాలు పెట్టుకోగలం. గోపికల యొక్క దయ, కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఈ గోపికలలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గోపి చందనం నిండి ఉన్నటువంటి ఈ భూమిలో ఇంకొక అద్భుతమైన లీల జరిగింది. అక్కడ ద్వారకలో దేవకి దేవుడు, దేవకి వసుదేవులు. దేవకి ఒకరోజు అడిగింది కృష్ణుని, కృష్ణ నీ బాల్యలీలలు ఒక్కటి కూడా నేను చూడలేదు, కంసుడు కారాగారంలో ఉన్నాను, నువ్వు బృందావనంలో అద్భుతమైన బాల్యలీలలు చేసావంట. ఒకసారి బాల్యలీల రూపం, బాలగోపాల రూపం చూపించచ్చు కదా, ఒకసారి చూడలేకున్నా. వెంటనే కృష్ణుడు తన బాలగోపాల రూపాన్ని దేవికి ప్రదర్శించాడు. చిన్న బాలగోపాలుడు కవం పట్టుకొని ఉన్నాడు. ఇంకో చేతితో కవాన్ని చిలికి తాడు పట్టుకొని ఉన్నాడు. వెన్నె కవం పట్టుకొని, కవం పట్టుకొని ఆ కవం చిలికి తాడు ఇంకో చేతితో పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ బాలగోపాల రూపం చూడగానే దేవికి పరవశించిపోయింది ఆనందంతో. దేవికి ఆ రూపాన్ని అలానే అద్భుతంగా చూస్తూ ఉండగా పక్కన రుక్మిణీదేవి ఇట్లా వచ్చింది. రుక్మిణీదేవి చూసింది, చిన్ని కృష్ణుడు బాలగోపాలుడు అని చెప్పి ఆనందంతో పొంగి పరవశించిపోయింది. పరవశించిపోగానే ఎప్పుడైతే రుక్మిణీదేవి అలా వచ్చి చూశాడు, ఈయన టక్కన మళ్ళీ మామూలు కృష్ణుడిగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రుక్మిణీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి నేను అద్భుతమైనటువంటి రూపాన్ని చూశాను. అబ్బాయి ఏం లేదు, ఏదో దేవకి మా అమ్మ అడిగితేను చిన్నప్పుడు, ఎందుకంటే కంసుడి కారాగారంలో చిన్నప్పుడే వచ్చేసాను కదా, నా చిన్నతనం ఏది కూడా అమ్మ చూడలే, అందుకనేసి అమ్మకు ఒకసారి కనిపించాను నేను. అంటే మీ అమ్మ కనిపించినటువంటి ఆ రూపమే నాకు పూజించాలి, ఆరాధించాలి అని ఉంది, నాకు కావాల్సిందే అని చెప్పుకున్నాడు. ఊరికి ఒకసారి దర్శనం ఇచ్చాను, ఆమె దర్శనం ఇచ్చావు సరే, నాకు పూజించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఆ రూపం నాకు కావాలి, ఇస్తావా లేదా? హుకుం. ఇంకా అయిపోయింది. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, తన హృదయంలో నుంచి బాలగోపాల రూప విగ్రహాన్ని సృష్టించి రుక్మిణీదేవికి బహుమతిగా ఇచ్చి ఆరాధించుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ రూపాన్ని రుక్మిణీదేవి తన యొక్క అంతఃపురం లోపల పెట్టుకొని ఆరాధన చేసింది. రుక్మిణీదేవి భగవంతుడు ఎప్పటికీ తన యొక్క లెవెల్ సమాప్తి చేసేసి ఆ భగవంతుడు బయలుదేరేసాడు ప్రభాస్ తీర్థం. అక్కడ వెళ్ళారు కదా సోమనాథ్ దగ్గర, ఆయన అక్కడ ప్రభాస్ తీర్థం అక్కడ వెళ్ళిపోగానే, ఎప్పుడైతే అక్కడ ప్రభాస్ తీర్థంలో భగవంతుడు తన యొక్క నిజధామ ప్రస్థానానికి బయలుదేరాడు, బలరాముడు బయలుదేరాడు, వాళ్ళ తనకన్నా ముందు ఎదుగురులు వెళ్ళిపోయారు చెప్పాను కదా. వాళ్ళని భగవంతుడు ఎందుకు అలా తీసుకెళ్ళాడు, దేనికి తీసుకెళ్ళాడు అట్లా ఎదుగురులందరినీ కూడా భగవంతుడు? కృష్ణుడు వెళ్ళిపోయేటువంటి ఎడబాటును వాళ్ళు తట్టుకోలేదు, అందుకని తను వెళ్ళడానికన్నా ముందుగా వాళ్ళని పంపించేశాడు. ఇది ఒక కారణం. రెండోది, వాళ్ళు కన్నా మిగిలారు అనుకోండి, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మహాశక్తివంతులు, మళ్ళీ వాళ్ళు తలనొప్పిగా తయారవుతారు ప్రపంచానికి అని చెప్పి కృష్ణుడికి అది నచ్చలేదు. నా తర్వాత మళ్ళీ ఎవరు
అలా ఉండొద్దు అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో ద్వారక రాణులు ఇక్కడ ఉన్నారు కదా, అర్జునుడు పంపించాడు, ద్వారక రాణులందరినీ కూడా నువ్వు తీసుకెళ్ళిపో, హస్తినాపురానికి తీసుకెళ్ళిపో. అర్జునుడు ఇక్కడికి వచ్చి ద్వారక రాణులందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఈ ప్రాంతానికి వచ్చాడు అర్జునుడు. ఇక్కడికి వచ్చాడు. ద్వారక రాణులు ఇలా అడవిలోంచి తీసుకెళ్ళిపోతుంటే హస్తినాపురం వైపుకి అకస్మాత్తుగా అడవి దాడి చేశారు. ఏమి అడవి దొంగలు అందరూ కూడా ఒకేసారి దాడి చేశారు. కొద్దిమంది గ్రూప్ ఆఫ్ థీవ్స్, డొకాయిట్స్, వాళ్ళు ఏంటంటే బందిపూడి దొంగలు ఒకేసారి 12 మంది అందరూ ముసుగు దొంగలు అనమాట దాడి చేశారు. దాడి చేసేసరికి అర్జునుడికి ఏమి సామాన్యుడు అర్జునుడు, అరవీర భయంకరుడు, ధనుధారి, గాంధీవధారి, చక్కని గాంధీవం తీసుకొని బాణాలు ఎక్కుపెట్టాడు వాళ్ళ మీదకి. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ఎన్ని బాణాలు ఎక్కుపెట్టి వాళ్ళని కొట్టాలని చూస్తున్నా ఏ ఒక్క బాణం వాళ్ళకి తగలడం లే, గురి దొరికిపోతుంది. అర్జునుడికి అనుమానం వచ్చింది, నేను అర్జునుడేనా, ఇది గాంధీవమేనా? ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాదులు వంటి గొప్ప గొప్ప వాళ్ళని పడగొట్టినటువంటి గాంధీవం ఇదేనా? ఆ గాంధీవం పట్టుకున్న అర్జునుడు నేనేనా? ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక బందిపూడి దొంగలు వస్తే వాళ్ళని నేను కొట్టలేకపోతున్నానే అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్జునుడికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? తర్వాత కాసేపటికి ఆలోచిస్తే, ఆనాడు భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాదులందరినీ నేను ఎదిరించానంటే ఆనాడు నా పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఈ రోజు నా పక్కన కృష్ణుడు లేడు, సామాన్యులు కూడా నేను ఎదుర్కోలేకపోతున్నాను. అర్జునుడు మనకి గుణపాఠం నేర్పిస్తున్నాడు. జీవితంలో కృష్ణుడు నీకు తోడుంటే నువ్వు కొండనైనా ఢీ కొట్టగలవు. అదే కృష్ణుడు తోడు లేకపోతే కొండ కాదు, బండ కాదు, చిన్న ఉండను కూడా ఎదుర్కోలేవు. మనకి శాస్త్రాలు చెప్తున్నారు అనమాట. ఏమని? సమాశ్రితాయే పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్యేశో మురారి భవాంబుధి వత్స పదం పరం పదం 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 యద్విపదాన్నతేషం. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం. బ్రహ్మదేవుడికి ప్రార్థన. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ ప్రార్థన. ఏమని? కృష్ణ, కృష్ణ నీ పాదపద్మాలు అనేటువంటి నౌకని నమ్ముకున్న వాడికి ఈ సంసారం అనేటువంటి పెద్ద సముద్రాన్ని దాటడం ఎంత ఈజీ అంటే, ఎంత సులువు అంటే, వత్స పదం, వత్స అంటే దూడ, దూడ పాదముద్రలో ఉన్నటువంటి నీటిని దాటడం ఎంత సులువో ఈ మహా సంసార సాగరాన్ని దాటడం అంత సులువు. అలాంటి ఆ భక్తులకి పదం పదం యద్విపదం అడుగడుగున ఆపదనేటువంటి ఈ ప్రదేశం వారికి తగిన ప్రదేశం కాదు. వారికి తగిన ప్రదేశం ఏది? ఆ కృష్ణ సన్నిధానమే వాళ్ళకి తగిన ప్రదేశం. ఈ ప్రదేశం ఏంటంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, పదం పదం యద్విపదం, ఎవ్రీ స్టెప్ దేర్ ఇస్ ఎ డేంజర్, అడుగడుగున ఆపుతుంది. అందుకని కృష్ణుని నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఇక్కడ మనకు అర్థమవుతుంది, కృష్ణుడు తోడుంటే కొండను కూడా ఢీకొట్టేసి, కృష్ణుడు తోడు లేకపోతే అర్జునుడు ఇక్కడ ఏం చేయలేదు. ఆ బలిపడి దొంగలు వచ్చి రావణాలందరినీ అపహరించుకొని వెళ్ళిపోయారు. ఆచార్యులు దానికి వివరణ ఇస్తున్నారు. మనం ప్రతిదానికి కూడా ఆచార్యులు వివరణ వినాలి. రూపాలు వారు ఏం చెప్పారు, విశ్వనాథ చక్రవర్తి వారు ఏం చెప్పారు, శ్రీధర స్వామి అని చెప్పారు, సనాతన గోస్వామి అని చెప్పారు, జీవ గోస్వామి అని చెప్పారు. మేము భాగవతం ఏదైతే చెప్తున్నామో ఈ 5 మంది చెప్పినటువంటి భాష్యాన్ని మేము చెప్తుంటాం. ఆచార్యులు మనకేం ఇచ్చారంటే, వాస్తవం ఏంటంటే అర్జునుడి యొక్క స్థితిని అర్జునుడికే అర్థమయ్యేటట్టు చేయడానికి ఆ బందిపూడి దొంగల రూపంలో వచ్చిన ఎవరో కాదు, కన్నయ్యే, కృష్ణుడే. ఎందుకనంటే ద్వారకారాణుల్ని ఆ కృష్ణుడు తప్ప మరొకరు స్పర్శించలేరు. కాబట్టి కృష్ణుడే దగ్గర నుండి ద్వారకారాణుల్ని వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు, ద్వారకా దహనానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సన్నివేశం కూడా ఇక్కడే జరిగింది, ఈ గోపితల ప్రాంతంలోనే జరిగింది. వీటన్నిటి తర్వాత మన ఈ మధ్య కలియుగంలో జరిగినటువంటి సన్నివేశం కూడా ఇక్కడ, అది ద్వాపరయుగంలో జరిగినవి, కలియుగంలో జరిగింది ఏంటంటే, ఈ సముద్రం వైపున ఇక్కడ ఒక వ్యాపారస్తుడు పెద్ద వాడలో బోలెడంత సరుకు వేసుకొని బయలుదేరాడు. పడవకి బరువు సరిపోక అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటే, అది సమతూకం కాకుండా అటు ఇటు కదులుతూ మురుగుతూ ఉంటే, అప్పుడేం చేశాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి 2 పెద్ద పెద్ద తిలకం ముద్దలు, చందనం ముద్దలు, పెద్దవి, బరువు కావాలి అంతే కదా, 2 మట్టి ముద్దలు. ఇక్కడ మట్టి ఏంటి? చందనమే మట్టి. ఆ చందన మట్టిని తీసుకొని పెద్ద ముద్దల్ని ఓడలో వేసుకొని
ఆ బరువు సమతూకం అయ్యేలా చూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అలా దక్షిణ భారతదేశానికి వచ్చాడు. దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా సముద్రం తుఫాన్ వచ్చింది. సముద్రం తుఫాన్ వచ్చేసరికి ఓడంతా మునిగిపోయేలా కనిపించేసరికి ఆయన భయపడిపోయి ఎవరైనా కాపాడుతారని వాడని చాలా ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఈ తుఫాన్ ఒడ్డుకు రానియడం, దగ్గరికి వస్తున్నాడు కానీ ఒడ్డుకు రానియడం, లోపలికి నెట్టేస్తుంది. ఆ సమయంలో ఒడ్డున ఒక సాధువు ఎవరో కూర్చొని జపం చేయడం చూశాడు. ఎవరో సాధువు, సరే ఎవరో సాధువు కషాయ వస్త్రాలు కనిపించింది. వెంటనే ఏం చేశాడు, ఎవరు కూడా ముందు గుర్తుపట్టేలా లేదు, సాధువు ఎవరో గట్టిగా వచ్చాడు అనమాట. ఏమని, స్వామీజీ దయచేసి నన్ను రక్షించండి, నా ఓడను రక్షించండి, దయచేసి నన్ను రక్షించండి అని చెప్పి వచ్చాడు. అప్పుడు ఆ సాధువు టక్కుని కళ్ళ చూసి సముద్రంలో తుఫాను మధ్యలో చిక్కున్న వాడిని చూసి వెంటనే ఏం చేశాడు, ఆయన తన యొక్క చెద్దరు తీశాడు. చెద్దరు తీసి హట్ అని చెప్పారు. అనగానే ఒక్కసారిగా తుఫాను చల్లారిపోయి సముద్రం అంతా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. ఓడ యజమానికి ఏం అర్థం కాలేదు, ఏం చంద్రుడితో ఒకసారి ఇట్లా హడ్డాను కానీ ప్రశాంతం అయిపోయింది అని చెప్పి వెంటనే ఓడని ఒడ్డుకు చేర్చాడు. సాధువుని ఎట్లయినా కలవాలి, ఒడ్డుకు చేర్చి సాధువు దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి, నన్ను నా ఓడని నా యొక్క జీవనోపాధిని కూడా మీరు రక్షించారు, మీకు ఏమిచ్చి నేను రుణం తీసుకోగలను అని చెప్పేసి. ఇంతకీ ఆ సాధువు ఎవరు? మధ్వాచార్య. మధ్వాచార్యులు వారు అక్కడ ఉన్నారు. ఇది 800 సంవత్సరాల క్రితం జరిగింది. మధ్వాచార్యులు గారు, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి? గుజరాత్ నుంచి, ద్వారకా నుంచి వస్తున్నాను. ద్వారకా నుంచి వస్తున్నావా? నా దగ్గర తిలకం అయిపోయింది, తిలకం ఏమంటే ఇవ్వగలవా? తిలకం ఏమైనా తెచ్చావా? చందనం తిలకం తెచ్చావా? గోపి చందనం తెచ్చావా అన్నాడు. కొంచెం ఏంటండి, చాలా తిలకం ఉంది, ఎంత కావాలి మీకు తీసుకోండి, రెండు పెద్ద పెద్ద ముద్దులే ఉన్నాయి, తీసుకోండి అనేసరికి సరే తీసుకుంటానని చెప్పేసి ఆయన వచ్చి, అంటే ఓడ ఒడ్డుకు వచ్చేసింది కదా, ఏం చేశాడు ఆయన, ఆ పెద్ద తెలుగు ముద్ద ఒకటి కనిపించేసరికి దాన్ని మామూలుగా మధ్వసేన ఎట్లా అంటే ఆచార్యబాబుడే చాలా స్వరదురిపోయాడు. అట్లా అంత పెద్ద తెలుగు ముద్దని ఒక్కడే అమాంతం అట్లా పైకి ఎత్తుకున్నాడు. ఆయన అమాంతం పైకి ఎత్తుకునేసరికి ఏమైపోయింది, ఆ తిలక ముద్ద బళ్ళు మన బద్దలైపోయి దాని నుంచి కృష్ణుడు విగ్రహం బయటపడి ఆయన చేతిలోకి వచ్చింది. చూస్తే కృష్ణుడు క్రమం పట్టుకోరున్నాడు, చేతు తాడు పట్టుకోరున్నాడు. ఆ కృష్ణుడు చూడగానే మధ్వసానికి ఎంత సంతోషం అయింది. వాస్తవంగా ఈ కృష్ణుడు ఎక్కడి వాడు? దేవకి దేవి విజ్ఞప్తి చేస్తే భగవంతుడు దర్శనం ఇచ్చిన బాలగోపాల రూపం అది. తర్వాత రుక్మిణి దేవి ఆరాధిస్తానని చెప్పి అభ్యర్థిస్తే ఆ విగ్రహ రూపంలో స్వయంగా భగవంతుడే బహుమతిగా ఇచ్చినటువంటి విగ్రహం. రుక్మిణి దేవి అంతఃపురంలో సేవలు అందుకున్న విగ్రహం. ఎప్పుడైతే ద్వారకా రాజులందరూ కూడా వెళ్ళిపోతున్నారో ఆ విగ్రహం ఈ గోపి చందనంలోకి వచ్చేసింది. ఆ వ్యాపారస్తుడు ఇక్కడ చందన ముద్దలంతా కూడా పెద్ద ఎత్తున తవ్వుకొని పోయినప్పుడు అందులో నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకొక ముద్ద ఉంది, ఆ ముద్ద ఏంటి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకటి ఉందని చెప్పాడు. చెప్తే మధ్వాచార్య మళ్ళీ ఆ ముద్దను బయటికి తీసాడు. బయటికి తీసి దాని పైకి ఎత్తున్నప్పుడు అది కూడా మళ్ళీ బలరాముడి విగ్రహం బయటకు వస్తుంది. ఈ బలరాముడి విగ్రహం ఎలా వచ్చిందంట, కృష్ణుడు ఇచ్చింది కృష్ణుడి విగ్రహమే, కానీ కృష్ణుడు ఎప్పుడైతే ఆయన విగ్రహ రూపం దాల్చాడో, రుక్మిణీదేవి దగ్గర సేవలు అందుకున్న తర్వాత గోపిచంద్రుని దగ్గరికి ఇక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు బలదేవుడి విగ్రహం కూడా కృష్ణుడు పక్కన ఎప్పుడు ఉంటాడు కదా బలరాముడు. అవునా? కృష్ణుడు పక్కన బలరాముడు ఉండాలా లేదా? ఉంటాడు. ఏమి, ఎందుకంటే ఆది గురువు కాబట్టి. గురు కృష్ణ ఇన్సపరములు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కృష్ణుడు పక్కన బలరాముడి విగ్రహం కూడా వచ్చి చేరి మీకు కొంచెం నిరూపణ రావాలని చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది హస్తినాపురం, అక్కడ కురుక్షేత్రం. ఆ యుద్ధం జరిగేటప్పుడు బలరాముడు యుద్ధంలో పాల్గొవాలి అనుకోలేదు. ఎందుకంటే ఒక పక్కన దుర్యోధనుడు ఆయన శిష్యుడు, ఈ పక్కనేమో కృష్ణుడే స్వయంగా ఉన్నాడు తమ్ముడు. ఈ కృష్ణుడు ఆయనకి ఒక హింట్ ఇచ్చాడు, అన్నయ్య ఇక్కడ లెక్కలు వేరే వేరేగా ఉంటాయి, అన్ని నీకు అర్థం కావు, మళ్ళీ మాటికి నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవుతావు, పక్కకి వెళ్ళిపోని చెప్పేశాడు. అందుకని చెప్పి బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో లేకుండా వస్తాడు, తీర్థయాత్ర చేసుకుంటూ వస్తాడు. ఆ తీర్థయాత్రలో భాగంగా తిరుపతి వచ్చాడు. తిరుపతి వచ్చినప్పుడు తిరుపతిలో తిరుమలగిరి శిఖరాలు చూసినప్పుడు బలరాముడు వెంటనే ఆయనకి గోవర్ధన పర్వతం గుర్తొచ్చింది. అందుకని వెంకటేశ్వర పురాణంలో ఆ కనిపించేటువంటి శేషాచల పర్వతాలు ఏమన్నారు, గోవర్ధన పర్వతంతో పోల్చడం జరిగింది. ఎప్పుడైతే ఆయన
ఆ గోవర్ధన పర్వతం గుర్తొచ్చాడు. తర్వాత గోవిందుడు గుర్తొచ్చాడు, కృష్ణుడు, గోపాలు, తన స్నేహితులు, ఆటలు అన్ని గుర్తొచ్చాయి. అన్ని గుర్తొచ్చేసరికి ఆయనకి అయ్యో ఈ సమయానికి కృష్ణుడు నా పక్కన లేడే, ఆ బృందం లేదని గుర్తొచ్చి ఈ సమయానికి కృష్ణుడు నా పక్కన లేడే అనుకున్నాడు. అలా అనుకున్నాడు అంతే. అనయ్య నీ పక్కన నేను లేదు ఇప్పుడు. కృష్ణుడు ఇక్కడ ఉన్నాను, నువ్వు అనుకోవడమే చాలు, స్మరణ చేస్తే చాలు అంతే. అవునా? కృష్ణ నామానికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. వెంటనే పక్కన ప్రత్యక్షమాడు కృష్ణుడు. అప్పుడు బలరాముడు చాలా సంతోషిస్తే కృష్ణుడు చెప్పాడు, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు కూర్చొని కృష్ణుడు బలరాముడు చక్కగా బృందావనం నీళ్ళన్నీ కూడా చెప్పుకున్నారు ఒకరికొకరు. చెప్పుకున్న తర్వాత సరిగ్గా బయలుదేరుతాము అని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ బలరాముడు ముందుకు బయలుదేరాడు. ఈ సన్నివేశం జరిగినటువంటి దానికి గుర్తుగానే మన దగ్గర బలరామకృష్ణ మందిరం ఉంది. ఎక్కడుంది? తిరుచానూరులో ఉంది. తిరుచానూరు మొట్టమొదటిది ఏ మందిరం అది? బలరామకృష్ణ మందిరం ఉంది. తర్వాత అమ్మవారిని ఆచార్యులు ప్రతిష్ఠ చేశారు. అక్కడ కోనేరులో ఉద్భవిస్తే అక్కడ ప్రతిష్ఠ చేశారు. మూల మందిరం బలరామకృష్ణ మందిరం చెప్పడానికి నిదర్శనం ఏది? గాలి గోపురం ఎదురుగా ఏ విగ్రహం ఉంటుందో అదే మూల విగ్రహం. చూడండి. ఇంకా గోవిందరాజ స్వామి మందిరం కాదు, ముందు ఏ మందిరం అది? పార్థసారథి మందిరం. ఎందుకు? గోపురం ఎదురుగా ఉండే విగ్రహం పార్థసారథి. ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తే మొత్తం కృష్ణమయం అక్కడ. కృష్ణమయం. దీనికి ఒక అంటే చిరంజీవి స్వామి మీ దగ్గర, చిరంజీవి స్వామి అంటే కొండ మీద, ఆ కొండ మీద ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన చెప్పాను అనమాట. ఇప్పుడు మన మందిర విగ్రహ ప్రతిష్టప్పుడు పెద్ద చేస్తాం, ఇప్పుడు లేదు పెద్ద చేస్తాం. ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, వేదాల్లో పురాణాల ప్రకారంగా చూస్తేనంట వాస్తవంగా ఈ తిరుపతికి అసలు పేరేమో తెలుసా? కృష్ణ నగరము. ఎందుకు? ఎక్కడ చూసినా కృష్ణుడే. కొండ మీద వైభవ కృష్ణుడు అంట, కొండ క్రింద పార్థసారథి అంట, అటుపక్క బలరామకృష్ణుడు అంట, ఇటుపక్క అభయ కృష్ణుడు అంట, అక్కడ ఆ పక్క కళ్యాణ కృష్ణుడు అంట. ఎవరు? శ్రీనివాస గారు. ఈ కళ్యాణ కృష్ణ, వైభవ కృష్ణ, అభయ కృష్ణ, బలరామకృష్ణ, ఏమి పార్థసారథి. ఎక్కడ చూసినా కృష్ణ కృష్ణ, అంతా కృష్ణమే. అది చెప్తారు అనగానే చూడండి. మరి ఇక్కడ నమ్మపించలేదని తెప్పించుకున్నాడు ఆయన. ఆయన నమ్మపించలేదు. అదే అక్కే చెప్పారు మనకు ఆశ. అందుకని బలరాముడు వెంటనే ఆ విగ్రహం కూడా అక్కడే ప్రత్యక్షమైన తర్వాత ఎప్పుడైతే మధ్వాచార్య ఆ పెద్ద ముద్దని అలా తీసుకున్నారో అది పగిలిపోయి బలరాముడి విగ్రహం బయటకు వచ్చింది. అప్పుడు మధ్వాచార్య ఏం చేశారు? బలరాముడి విగ్రహం ఏమో ఆ సముద్రం పక్కనే అక్కడే ప్రతిష్ఠ చేశారు. కృష్ణ విగ్రహం లోపలికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి ఆలయం నిర్మాణం చేసి ఆలయం చుట్టూ 8 మఠాలు నిర్మాణం చేసి ప్రతి ఒక్క మఠానికి కొన్ని సేవలు, కొంత పర్యాయం, ఆ విధంగా అన్ని అప్పచెప్పేశారు అన్నమాట మధ్వాచార్య. అలా ఆ మధ్వాచార్య ద్వారా ఏర్పాటైనటువంటి ఆ చిన్న బాలగోపాలుడు ఎవరైనా ఉడిపి కృష్ణ. ఆ ఉడిపి కృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఉడిపి కృష్ణుడు ఈ గుజరాత్ లో ద్వారకాలో గోపీచంద్రం ఉండేటువంటి ఈ ప్రదేశం నుంచి ఆయన వెళ్ళి అక్కడ భక్తుల దగ్గర వెలిసి భక్తుల దగ్గర ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకొకటి, ఆ